హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఇది వచ్చేసి సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో మార్నింగ్ అయితే ఇంకా నాన్ వెజ్ ఏం చేయలేదు, ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పడుకొని లేచి ఇంక టీ అయితే పెట్టలేదు, బయటకు వెళ్ళి తాగుదాం అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ ఇంకా ఆవులు అవన్నీ కనిపించాయి. ఎంత అని బేరం ఆడితే 700 చెప్పారు, ఇంకా తీసుకోలేదు. అక్కడి నుంచి ఇంకా బిలాల్ కేఫ్కి అయితే వచ్చాము. ఇక్కడ టీ చాలా బాగుంటుంది. బయటకు వచ్చాము అంటే ఖచ్చితంగా నేను మా ఆయన ఇక్కడ ఒక కప్పు టీ అయితే తాగుతాము. అలాగే టీతో పాటు ఒక మస్కా బన్ కూడా ట్రై చేశాను. నార్మల్గా అస్సలు నేను బన్ను తినను. అలాంటిది ఈ మధ్య బాగా అందరూ మస్కా బన్ తోటి టీ బాగుంటుంది అట్లా అన్నారనేసి ఒకటి తీసుకున్నాం అనమాట. పైన బటర్ వేసి ఇచ్చారు, బాగుంది. ఒక కప్పు టీ తాగేసి అక్కడి నుంచి ఇంకా చికెన్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ లైవ్ ఫిష్ కనిపిస్తే కేజీన్నర లైవ్ ఫిష్ అనమాట. సో అదైతే తీసుకున్నాము. అంటే అవి లైవ్గా మనకి కట్ చేసి ఇస్తారు. సో చాలా ఫ్రెష్గా ఉంది. పీస్ చూస్తున్నారు కదా అసలు ఎంత గట్టిగా ఉందో. ఇదేంటి అంటే మనకి ఒక 1 వీక్ అయినా సరే ఏం పాడవదు. సో వాటిని నీట్గా కడిగేసి అన్నిటికీ కూడా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మసాలా అంతా కూడా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. అలాగే చికెన్ కూడా ఏంటి అంటే 1 కేజీ చికెన్ తెచ్చుకొని బోన్స్ అన్ని సపరేట్గా, బోన్లెస్ చికెన్ అంతా కూడా సపరేట్ చేసేసి సాల్ట్ వేసేసి ఇలా బాక్స్లో ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 వీక్కి మాకు సరిపోతుంది అనమాట. ఇంకంటే మధ్య మధ్యలో వెళ్ళి ఇంకేం తెచ్చుకోము నాన్ వెజ్. సండే ఒకరోజు తెచ్చుకుంటే 1 వీక్కి సరిపడా తెచ్చేసుకుంటాం అనమాట. సో కేజీన్నర ఫిష్, అలాగే 1 కేజీ చికెను. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం చికెన్ తెచ్చుకొని అందులో నేను కొంచెం మ్యారినేట్ చేసి ఓటీజీలో పెట్టేస్తాను చికెన్ టిక్కా. ఇంకా పిల్లలు చికెన్ తినరు కదా, అందుకని వాళ్ళ కోసం సపరేట్గా ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. సో ఎగ్ నూడిల్స్ రెసిపీ కావాలి అంటే చెప్పండి, నేను రేపైతే పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇంక ఇలాగ ఇంట్లోనే నూడిల్స్ అయితే మా వాళ్ళు నూడిల్స్ పిచ్చోళ్ళు అనమాట. సో వాళ్ళ కోసం ఇంట్లో ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే చేసేసి నాకు మా వారికి ఇలా చికెన్ టిక్కా అయితే చేసేసుకున్నాము. సో ఇది మా నైట్ డిన్నరు. మరి మీరేం చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.